ఈ మధ్య చాలామంది ఆహ్, సెల్ఫీ వీడియోలు తీసుకొని మరీ సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్ననే మనం రాజమౌళి ఫ్రెండ్ శ్రీనివాసరావు కూడా సెల్ఫీ వీడియో తీసుకొని ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడు. హ్మ్. ఈ మధ్య అది కామన్ అయిపోయింది. నిన్ననే విజయవాడలో తల్లి కూతుర్లు కూడా సెల్ఫీ వీడియో తీసుకొని చేశారు. ఓకే. అంటే సెల్ఫీ వీడియో తీసుకోవడం వల్ల వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారనేది ఒకటి, దానివల్ల ఉపయోగం ఉంటదా అనేది ఒకటి. అట్లాగే ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఆహ్, లవ్ లవ్ చేసి ఎందుకు పెళ్లి చేసుకుంది? లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే. ప్రధానంగా ఏంటి అంటే ఈ అమ్మాయి పేరు కావ్య కళ్యాణి, 24 ఏళ్ళు. ఈమె 'ఢీ' షోలో ఇంతకుముందు అపియర్ అయ్యేది అప్పుడప్పుడు. సో, అక్కడే పరిచయమైన అభిలాష్ అనే అతను ఈ అమ్మాయి 5 ఏళ్లకు ముందు ప్రేమించుకున్నారు. ఈ అభిలాష్ ఈ అమ్మాయి వెంటపడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడతాడు. ఈ అమ్మాయి కూడా అతన్ని లైక్ చేసింది. దాని తర్వాత వీళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం ఉండదని వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు ఈ అమ్మాయి. వీళ్ళ బ్రదర్‌కి మాత్రం చెప్పింది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి కూడా స్ట్రిక్ట్‌గా నా జీవితంలోకి మీరు జోక్యం చేసుకోకండి. నా లైఫ్ నాది. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను అని చెప్పి గట్టిగా చెప్పేసి ఈ అభిలాష్ ఇంటికెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంది వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. ఈ అబ్బాయి కూడా నేను నిన్ను బాగా చూసుకుంటా అన్నాడు. హామీలు ఇచ్చాడు. జరిగింది. అయినాక ఏమైందంటే ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మాయిని నా లైఫ్‌లోకి వచ్చింది. హ్మ్. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని పెళ్లి ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి. ఈ అమ్మాయి ఆ పెళ్ళిని ఆపడానికి, ఈ అభిలాష్‌ని కన్విన్స్ చేయడానికి అనేక రకాలుగా ట్రై చేసింది. ఫలితం లేదు. దీన్ని ఇప్పుడు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని కాదనుకోని వచ్చేసింది. తనకి ఇంకా వేరే సపోర్ట్ సిస్టమ్ కూడా ఏమీ లేదు. దాంతో ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లేదు. దాంతో ఈ అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకొని ఇట్లా నేను చనిపోబోతున్నాను. నా చావుకు కారణం అభి. నన్ను 5 ఏళ్ల నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు నన్ను పక్కకు పెట్టేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో, నేను దీనికి ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని చనిపోతున్నానని చెప్పి హ్మ్. అమ్మాయి చనిపోయింది. ఓకే. సో, వీళ్ళది ఖమ్మం. ఖమ్మంలో బ్యాంక్ కాలనీలో ఉంటారు. ఇతనిదొస్తే పొన్నేకల్ అనే పక్కన ఊరు, ఖమ్మం రూరల్ మండలంలో. ఆ పొన్నేకల్‌లో వీళ్ళ ఇంట్లోనే ఈ అమ్మాయి వెళ్ళి, ఈ అబ్బాయిల ఇంట్లోనే ఆత్మహత్య ఆహ్, ఉరేసుకొని చనిపోయింది. సో, మామూలుగా ఆహ్, ఎందుకు లవ్ చేసుకున్న వాళ్ళు గూడా ఇలాగ ఎక్కువ చనిపోతున్నారు అన్నప్పుడు మనకి ఆహ్, అంటే ఒక జోక్ లాగా చెప్పుకోవాలంటే ఎవరి గుంత వాళ్ళు దవ్వుకోవడం లవ్ మ్యారేజి. మన గుంత వేరే వాళ్ళు దవ్వితే అది అరేంజ్డ్ మ్యారేజి. అంటే మ్యారేజ్ అనేది గుంత లాంటిది. హ్మ్. మనం దవ్వుకుంటే లవ్ మ్యారేజి. వేరే వాళ్ళు దవ్వితే అది అరేంజ్డ్ మ్యారేజ్ అన్న ఒక సామెత ఉంది. కాబట్టి అంటే మ్యారేజ్ అనేది గుంతే అనేది దీంట్లో బేసిక్‌గా అర్థం. హ్మ్. అయితే మన గొంత మనమే దవ్వుకోవడం వల్ల వేరే వాళ్ళ మన గొంత వేరే వాళ్ళు దవ్వడం వల్ల తేడాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇందులో లవ్ మ్యారేజ్‌లు ఏందంటే నీకొక ఫ్రీడమ్ ఉంటది. నువ్వొక ధిక్కారం ఉంటది. అటానమీ అంటారు. నీకొక స్వతంత్రత ఉంటది. అంటే నువ్వు జీవితాంతం ఎవరితో కలిసి ఉండాలో నువ్వే నిర్ణయించుకుంటావు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో నువ్వు నిర్ణయించవు. నువ్వు లైఫ్ లాంగ్ ఎవరితో కలిసి ఉండాలో మన పెద్దోళ్ళు నిర్ణయిస్తారు తల్లిదండ్రులు. ఇవాళ సమాజం అడ్వాన్స్ అయినాక స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకొస్తున్న వల్ల విమెన్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను ఎవరితో జీవితాంతం ఉండాలి అనేది విమెన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగా పెరిగింది. అందువల్ల లవ్ మ్యారేజ్‌లు అనేవి మనకి బాగా పెరిగాయి ఈ మధ్య కాలంలో. సో, అయితే ఇక్కడ ఇంతవరకే ఉంది. పెళ్లి వరకు మాత్రమే, అంటే లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం వరకు మాత్రమే స్త్రీకి ఇండిపెండెన్స్ అంతా ఉంది లవ్ మ్యారేజ్‌లో. అంతవరకు అది ప్రోగ్రెసివే. ఆ తర్వాత మళ్ళీ మామూలు చట్రంలోకి అమ్మాయి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ మామూలు బంధువులు ఎంటర్ అవుతారు లైఫ్‌లోకి. బంధువులు డిసైడ్ అవుతారు. హస్బెండ్ రోల్ మేల్ చావనిజం అనేది స్టార్ట్ అవుతుంది. పేట్రియార్కల్ ఎక్స్‌పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ లవ్ మ్యారేజ్‌లు ఏమొస్తున్నాయంటే ముఖ్యంగా అమ్మాయిలకి వాళ్ళ ఇంట్లో కాదనుకోని ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే ప్రాబ్లమ్. ఈ అమ్మాయి ఇంట్లో కాదనుకోని వచ్చినాక పవర్ డైనమిక్స్ అంటారు. హ్మ్. పవర్ పాలిటిక్స్ లేదా పవర్ డైనమిక్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి కపుల్‌లో. ప్రేమ అనేది ఒక ఇల్యూజన్ లాంటిది. ఒక ఎండమావి లాంటిది. ఆ ఎండమావి దగ్గరికి పోయినాక అది ఎండమావి అని తెలుస్తుంది. అంతవరకు మనకి అక్కడ నీళ్లున్నాయి అనుకుని పోతాం.
ఈ కాసేపు తర్వాత నీళ్ళేమి లేవురా ఇది కూడా బీడు నేలే అని తెలిసిపోతుంది. అట్లాగే ప్రేమ వివాహాల్లో కూడా నీకు మెచ్యూరిటీ ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక నాలెడ్జ్ ఉండి ముందుగా తమ కెరియర్ గురించి పెళ్ళైనాక ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, అత్తమామల రోల్ ఏంటి, ఉద్యోగం ఫైనాన్షియల్గా ఎలా మనం ప్లానింగ్ ఇవన్నీ డిస్కస్ చేసుకొని పెళ్లి చేసుకోకపోతే ఆవేశంలో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన భ్రమ లవ్ అనే ఒక ఇల్యూజన్ అనేది పోయినాక అనేక సమస్యలు తలెత్తాయి. అనేక సమస్యలు తలెత్తినప్పుడు మళ్ళీ ఇక్కడ మగ పెత్తనం, మగ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బంధువుల పెత్తనం ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి ఏమో వదులుకొని వచ్చి ఉంటుంది కదా, ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఎప్పుడైనా పవర్ డైనమిక్స్లో ఈక్వల్ అనేది ఉండాలి. అంటే అమ్మాయి కూడా జాబ్ చేస్తుండాలి, అమ్మాయి వైపు కూడా సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఉండాలి. అంటే రేపు ఈ అమ్మాయిని ఏమన్నా తక్కువగా మాట్లాడితే వాళ్ళ అన్న వస్తాడనో, వాళ్ళ నాన్న వస్తాడనో, ఇంకొక బంధువు వస్తాడనో, లేకపోతే ఈ అమ్మాయికి మంచి సర్కిల్ ఉందనో ఒక భయం అనేది భర్తకు కానీ భర్త ఇంట్లో వాళ్ళకి కానీ ఉండాలి. ఓకే.